ఇవాల్టి ముఖ్యాంశాలు 8న చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం, నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ, విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం చర్చించనున్న నేతలు. రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు. ఎన్ని కష్టాలున్నా రుణమాఫీ చేస్తున్నామని మంత్రి తుమ్మల ప్రకటన. గత ప్రభుత్వం రుణమాఫీ పద్ధతిగా చేయకున్నా ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మండిపాటు. కవితతో మరోసారి కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్. తీహార్ జైల్లో కవితను కలిసిన ఇరువురు నేతలు. గత 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత. మద్యం విధానం, ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టైన కవిత. బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం. బంగ్లాదేశ్ లో 12 నుండి 13 వేల మంది భారతీయులున్నారని, వారిని ఇండియాకు తరలించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ వ్యాఖ్య. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో ఆడనున్న దినేష్ కార్తిక్. 2025 నుంచి సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో ఆడనున్న డీకే. పాల్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న 39 ఏళ్ల దినేష్ కార్తిక్.